పేరు నాని గారి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైసీపీ పనిచేస్తుంది. రైట్. రెండోది పవన్ కళ్యాణ్ సినిమా పొద్దుట ఆడితే సాయంకాలం తీసేసి సినిమా అయితే 200 కోట్లు ఇచ్చి సినిమాలు ఎంత తీస్తారు సార్? ఏమైనా పిచ్చా ఏంటి సినిమా ప్రొడ్యూసర్లకి? ఇప్పుడు పేరు నాని జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ కి ఎంత డబ్బులు ఇవ్వకపోతే ప్రెస్ మీట్ పెట్టి తిడతాడా? ఏదో ఇస్తున్న గురించే కదా ప్రెస్ మీట్ పెడతాడు. అలాగే ప్రొడ్యూసర్ 4 రూపాయలు వస్తాయంటేనే సినిమా తీస్తాడు. రైట్. పవన్ కళ్యాణ్ సినిమాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అంటే 2009లో పెట్టాడు కానీ 2010 తర్వాత తండ్రి చనిపోయిన 11 ఆ టైంలో పెట్టాడు కానీ పవన్ కళ్యాణ్ సినిమాలు ఇప్పటి నుంచే సినిమాల్లో ఉన్నాడు కదా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పవన్ కళ్యాణ్ సినిమాకు 100 కోట్లు పెడితే ఇంకొక 50 కోట్లు గతంలో ఒక ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు సినిమా రీసెంట్ గా దానికి జిఎస్టీఏ కట్టలేదు ప్రొడ్యూసర్. వేరే వాళ్ళు అయితే ఊరుకుంటారా? గవర్నమెంట్ ఒకళ్ళు కూడా అడిగేది లేదని కూడా ఆయన ఆరోపించడం జరిగింది. ఇప్పుడు జిఎస్టీ కట్టకపోతే గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. 2-3 ఇష్యూస్ కలిపేయకూడదండి. మొట్టమొదటి ప్రొడ్యూసర్ బట్టలు ఇప్పి తిరిగాడు లేదా జిఎస్టీ కట్టలేదంటే గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. దానికి దీనికి సంబంధం ఏంటంటే అది వేరే ఇష్యూ. మొట్టమొదటి పవన్ కళ్యాణ్ సినిమా ఆడుతుంది కాబట్టే ప్రొడ్యూసర్ సినిమా తీస్తాడు. అయినా రాజకీయ పార్టీకి పవన్ కళ్యాణ్ సినిమాలకి సంబంధం ఏంటంటే అసలు ఇష్యూ బ్యాక్గ్రౌండ్ కి వెళ్తే పవన్ కళ్యాణ్ అన్నదానికి మంత్రి అన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? కోనసీమ పచ్చగుంటుందని అనేవారు అందరూనే. అలాంటిది దిష్టి తగిలేసిందేమో, పచ్చగా లేకుండా పోయింది, మొత్తం కొబ్బరి చెట్లు మొగులే లేకుండా పోయి కోనసీమని చూసి ఆంధ్ర పచ్చకుంటే నీరంతా ఆంధ్రాకి వచ్చేస్తుంది, అందుకనే తెలంగాణ ఇడిపోవడానికి కూడా ఇదొక కారణం అని అన్నాడు. అందులో తప్పు ఏంటండి? ఇప్పుడు కేసీఆర్ గాని కేటీఆర్ గాని హరీష్ రావు గాని తెలంగాణ నాయకులు అంత ఇదే కదా అనేవారు. అన్నదాన్ని ఉటంకించాడు. అయినా పవన్ కళ్యాణ్ ఒక స్టెప్ దిగి ఒక 2-3 మెట్లు దిగి నా వ్యాఖ్యలు వక్రీకరించకంటే నేను తెలంగాణ నాయకులను అన్నాను కానీ ప్రజలను కాదని ఒక లెటర్ ఇచ్చాడు. మీ మాటకు అడ్డొచ్చాను. దీనిలో ప్రధానంగా పేర్ని నాని గారి ఇంట్రెస్ట్ ఏంటి? ఈ రోజున ఒక మాంత్రికుడు హోదాలో మాట్లాడా, మాంత్రికుడా చేతబడి చేసే మాంత్రికుడా అని చాలా దారుణమైన మాటలు మాట్లాడారు. అసలు పేర్ని నాని ఎందుకు వచ్చారు? పేర్ని నాని ఒక మూర్ఖుడు అనుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఒకటండి చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏంటంటే నాకంటే మీకు ఎక్కువ తెలుసు. పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణలో జరగబోతున్న పంచాయతీ ఎన్నికల్లో ఒక బీసీ నాయకుడిని ఏదో నాలా ఇబ్బంది పెట్టాడు, ఏదో మూత్రం ఏదో తాగించాడు ఏదో అంటున్నారు. అది తప్పించుకోవటానికి అనేది ఒక వాదన వినిపిస్తుంది. ఇంకో వాదన ఏంటంటే రేవంత్ రెడ్డి గారు హిందూ మతాన్ని ఏంటిది పెళ్లి చేసుకోని వాళ్ళకేమో ఆంజనేయ స్వామి ఉన్నాడు, 2-3 పెళ్లి చేసుకున్న వాళ్ళకి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, 10-15 పెళ్లిళ్ళు చేసుకున్న కృష్ణుడు ఉన్నాడు, తాగుబోతులకు మైసమ్మ ఉంది అన్నాడు. హిందూ మతమేనా అనేది అన్నట్టుగా మాట్లాడారు. ఇవన్నీ కప్పుపుచ్చుకోవడం కోసం లేదా తెలంగాణ గవర్నమెంట్ చేతకనతనాన్ని కప్పుపుచ్చుకోవడం కోసం ఈ వాదన తెలంగాణ వాదాన్ని మళ్ళీ చేతబోనేరా? మీరు ఇందాక అన్నారు కదా జగదీశ్వర్ రెడ్డి గారు. ఖచ్చితంగా జగదీశ్వర్ రెడ్డి గారు అన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ ని రెచ్చగొట్టడానికే. గతంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ రెచ్చగొడితే ఎంఎస్ సత్యనారాయణ గారు కేశవరావు గారు కేసీఆర్ ట్రాప్ లో పడి కేసీఆర్ కి అనుకూలంగా మాట్లాడారు. ఇప్పుడు ఒకటి గమనించాలి కాంగ్రెస్ నేతలు, మీరు తెలంగాణ వాదాన్ని ఎంత రెచ్చగొడితే అంత కేసీఆర్ కు ఉపయోగపడతారు తప్ప కాంగ్రెస్ కు ఉపయోగపడదు. రేపు పొద్దున్న ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి అయితే అన్నాడు కదా అని కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. అసలు పవన్ కళ్యాణ్ ఏమన్నాడో కూడా తెలుసుకోకుండా ఒక జాతీయ పార్టీ అంటే మీరు సినిమాలు బ్యాన్ చేసేస్తే ఇక్కడ ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరగనిస్తారా? ఆంధ్ర వాళ్ళు పిచ్చోళ్ళ ఏంటి? రేపు పొద్దున్న సోనియా గాంధీని, షర్మిలాని, రాహుల్ గాంధీని కాంగ్రెస్ నాయకులు ఉన్న నలుగురిని కూడా బీదుల్లోకి రాకుండా చేస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? రేపు పొద్దున్న కర్ణాటకలో మీ కాంగ్రెస్ పార్టీ తిరుగుతుందా? తెలంగాణలో మీ ఒక్కలో ఉండాలి, కానీ మీ పార్టీ మాత్రం దేశం అంతా పోటీ చేసేయాలా? కాంగ్రెస్ పార్టీ ఆ మాత్రం జ్ఞానం కాంగ్రెస్ జాతీయ నాయకులు కూడా మీరు జాతీయ పార్టీ అనుకుంటున్నారా, కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీ అనుకుంటున్నారా? కేసీఆర్ ట్రాప్ లో పడతారా? రైట్ చేశారు. ఇప్పుడు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. తెలంగాణలో గతంలో 2011 నుంచి కూడా ఇంచుమించు 2000 సంవత్సరం నుంచి కూడా చూస్తుంటే తెలంగాణ వాదం వచ్చేటప్పుడు అన్ని పార్టీలు ఒకటవుతాయి. కానీ ఈ దౌర్భాగ్యం ఆంధ్రాలో ఉండదు. అరే భాయ్ పేరు నాని గారి పార్టీ కానీ ఏమనాలంటే అరే పవన్ కళ్యాణ్ ఏమన్నాడు రా భాయ్, మీరు ఎందుకు రెచ్చిపోతారు, మీరు అందరూ అవుతున్నారు, మీరు గతంలో పవన్ కళ్యాణ్ ఎన్నోసార్లు చెప్పారు తెలంగాణ గురించి. ఆయన తెలంగాణ ఔన్నత్యం గురించి ఎప్పుడు తెలంగాణ గురించి ఆయన పొగుడుతూనే మాట్లాడతారు. ఎందుకంటే మేము ఇచ్చాడు కదండి మొన్న తుఫాను వచ్చినప్పుడు. అవును, మేము అనేది ఎక్కువ ఉంటుంది అక్కడ, కానీ ఆంధ్రప్రదేశ్లో నాయకులకి దౌర్భాగ్యం అలాంటిది లేదని చెప్పారు. మరొకసారి నిరూపితమైతూ పేరుని నాని ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ రకంగా అడిగించుకుని మాట్లాడతాన్ని ఈ రకంగా చూడడానికి మరి మీరేమంటారు?
చివరిగా చెప్పండి. ఖచ్చితంగా ఇప్పుడు ఆంధ్రాలో ఈ ఐక్యమైక్యం ఉండదండి. ఎవరి వాదం వాళ్ళు, ఎవరి స్వార్థం వాళ్ళది. అందుకనే 1953లో మా చెన్నై నుంచి ఇడిపోయి, తమిళనాడు నుంచి ఇడిపోయి, తెలంగాణలో కలిపేస్తే కర్నూలులో రాజధాని హైదరాబాద్ లో పెట్టి నోరు మూసు కూర్చున్నారు. మళ్ళీ ఇది 2014లో రాష్ట్రం ఎరగొడేస్తుంటే నోరు మూసు కూర్చున్నారు. అంతేగాని ఈ పార్టీలు ఎప్పుడైనా కలిసినాయి అండి తెలంగాణలో, ఆంధ్రాలో? ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఒక పార్టీలు కలుస్తున్నాయి. తెలంగాణలో తెలంగాణ వాదం కోసం టిఆర్ఎస్ కాంగ్రెస్ ఓట్ అయినప్పుడు ఇక్కడ ఆంధ్ర వాదం కోసం ఇక్కడ రాజకీయ పార్టీలు ఎందుకు కావండి? పేరు నాని ఏమో మాట్లాడితే మళ్ళీ పవన్ కళ్యాణ్ విమర్శించుకొస్తారా? మీకు ఆంధ్ర అంటే అభిమానం లేదా? పేరు నానికి కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీకి ఆంధ్ర మిగిలిన పార్టీకి వాళ్ళకి తెలంగాణ వాదం. పవన్ కళ్యాణ్ మాట్లాడిన తప్పు పెట్టండి. ఒక మాట్లాడితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తప్పు చెప్పండి. అంతేగాని తెలంగాణ పార్టీకి సమర్థించి ఆంధ్రాలో పోటీ చేస్తూ, ఆంధ్రాలో పదవులు అనుభవిస్తూ, ఆంధ్ర మీద బతుకుతూ మీరు తెలంగాణ పార్టీకి సమర్థించినటువంటి పేరు నాని గారి పార్టీకి, పేరు నాని గారి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి తలా తోక ఉండదు వీళ్ళకి. రైట్ అక్షర్ సత్యం గారు, చివరగా పవన్ కళ్యాణ్ గారు కూడా మాటలు మాట్లాడేటప్పుడు ఒక పార్టీ అధినేతగా ఆయన మాట్లాడాల్సిన మాట కాదు, తన కిందలతో అనిపించాలి, కిందలతో తిట్టించాలి. అది ఏంటంటే నేనే రాజు, నేనే మంత్రి, అన్ని నేనే చేస్తాను, నేనే విమర్శ చేస్తానంటే ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఇప్పుడు కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుసుకుని మాట్లాడాలి. అవును కదా, ఒక హోదాలో ఉన్నప్పుడు ఎటుపోయి ఏటొస్తుందని కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకుంటమే ఎవరికైనా శ్రేయస్కరం. ఎస్ అండి, మంచి మాట చెప్పారు. ఎస్, ధన్యవాదాలండి మీ అభిప్రాయం తెలియజేసుకున్నందుకు అక్షర్ సత్యం గారు. అయితే ఈ రకంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఇలాంటి ఆచితూచి మాట్లాడాలి. తెలంగాణలో ఎంతోమంది మరి భావోద్వేగాలతో కూడిన మాట్లాడినప్పుడు ఒక మాట మాట్లాడితే ఎటువంటిది వస్తుందో జాగ్రత్తగా మాట్లాడాలి అనేది చూసుకుని మాట్లాడాలి అని చెప్పి మాట్లాడుతున్నారు. రైట్, జనసేన నేతకు ఒక ఆయనకి కాల్ చేద్దాం మనం. కాల్ చేసి అసలు ఆయన ఉద్దేశం ఏంటి, పేర్ని నాని గారు మాట్లాడిన మాటలను ఏ రకంగా చూడాలో ఈరోజు చూద్దాం. ఒకసారి మాట్లాడతారేమో చూద్దాం. ఈయన జనసేన నేత చల్మలశెట్టి రమేష్ గారు, ఆయన లిఫ్ట్ చేస్తారేమో. రమేష్ గారు నమస్తే అండి. నమస్తే. రమేష్ గారు, ఎస్ అవును సార్. రమేష్ గారు, పేర్ని నాని గారు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ఒక మాంత్రికుడు అని సంబోధిస్తూ మాంత్రికుడు హోదాలో మాట్లాడాడేమో, చేతబడి చేసే మాంత్రికుడు హోదాలో. ఆయన సినిమాలు ఆడటం ఏంటి, కోమటిరెడ్డి గారికి అసలు పిచ్చా ఏంటి ఆయనకేమన్నా, మరి ఈ పరిస్థితి ఏంటి, పవన్ కళ్యాణ్ మ్యాట్నీ ఆడదు, దానికి డబ్బులు కూడా ఉండవు, జిఎస్టీ కూడా కట్టలేదని రకరకాల అసలు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ ఈరోజు మాట్లాడిన పరిస్థితి ఏమంటారు, మీరు ఎలా చూస్తారు? కృష్ణా జిల్లాలో పేర్ని నాని గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈయనకి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి సభలోనే ఎవరైనా ఒక బిరుదు కానీ బిరుదిస్తే ఆ పెద్దలు అతనికి అవార్డు ప్రకటిస్తారు. అటువంటిది బందర్ పోర్ట్ 3వ శంకుస్థాపన చేస్తున్నామని చెప్పేసి బందర్ పిచ్చోడికి ఆయనే ప్రకటించుకున్నాడు. అటువంటి పేర్ని నాని గారి గురించి మనం మాట్లాడుకోవడం చాలా దారుణమైన విషయం అన్నమాట. అతని గురించి అసలు ఇంత అతనికి చెప్పుకోవడానికి ఏమీ లేదు. బందర్ పిచ్చోడు అంటారు మీరు? బందర్ పిచ్చోడు, అక్షరాల బందర్ పిచ్చోడు. ఆయన ప్రకటించుకున్నాడు. బందర్ పిచ్చోళ్ళు అంటారు మమ్మల్ని అని చెప్పేసి ఆయన పబ్లిక్ మీటింగ్ లో ప్రకటించుకున్నాడు. పవన్ కళ్యాణ్ ని మాంత్రికుడు అన్నారు మీ అధినేత, మీ జనసేన అధినేత. మీరు ఇప్పుడు జనసేన నేతగా ఉన్నారు తెలుసు, చల్మలశెట్టి రమేష్ గారు అంటే మీ కృష్ణా జిల్లాలో మీరు తెలుసు అందరికి. అయితే ఈయన పవన్ కళ్యాణ్ ని మాంత్రికుడు లేదంటే చేతబడి చేసేవాడు అన్నారు. ఎలా చూడాలంటారు? మాంత్రికుడే. ట్రెండ్ ఫాలో సెట్ చేస్తానని చెప్పేసి సెట్ చేసే మాంత్రికుడు పవన్ కళ్యాణ్ గారు. చాలా ఆంధ్ర రాష్ట్ర ప్రపంచం మొత్తం చూస్తుంది పవన్ కళ్యాణ్ గారి గురించి. అసలు ఆయన ఒక సెట్ చేసే ప్రతి కొత్త ప్రాజెక్ట్ ని సెట్ చేసే విధానం చూస్తే మురిసిపోతున్నారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ. ఆంధ్ర రాష్ట్రమే కాదు, ఈ పక్క రాష్ట్రాల ప్రజలు కూడా అందరూ కూడా మురిసిపోతున్నారు. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఒక లెటర్ కూడా విడుదల చేయడం జరిగింది. అది నా మాటల్ని వక్రీకరించారు, నేను అన్నా దాన్ని వక్రీకరించారని లెటర్ కూడా విడుదల చేయడం జరిగింది. ఎవరికో లేని బాధ ఈ పేర్ని నానికి ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు మీరు? ఈ పేర్ని నానికి మాట్లాడడానికి ఇంకేమీ లేదు. తను ఏదన్నా చేసిన పని చెప్పుకోవడానికి కానీ 5 సంవత్సరాలు మంత్రిగా చేసినప్పుడు ఏదైనా చేశాను, పలానా పని చేశానని చెప్పుకోవడానికి లేదు, ఇంకోటి లేదు. ఈ ఒక్క పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తేనే బతుకుంటాడు అక్కడ. అంటే బతుకుంటారని ప్రజలు గుర్తిస్తారు.
పేరు నాని బతికే ఉన్నాడని, లేకపోతే పేరు నాని చచ్చిపోయాడు అనుకుంటారని చెప్పేసి ఎవరిని మాట్లాడినా దృష్టిలో రాడు. పవన్ కళ్యాణ్ గారినే గురించి మాట్లాడితేనే బతికే ఉన్నాడు. అంటే ఆయన కొంచెం బాధపడుతున్నారు, నన్ను పీడిఎఫ్ బియ్యం దొంగ అని నన్ను కావాలని ట్రోల్ చేస్తున్నారు అని అంటున్నారు. వాస్తవం ఉందంటారా? వాస్తవేగా, అది అందరికీ తెలిసిందేగా. గబాలను భార్య జైలు పాలైపోద్దని చెప్పేసి వెంటనే తప్పొప్పుకొని అది కట్టేయడం కూడా జరిగింది. ప్రతి ఒక్కరికి తెలుసు. రైట్, చివరిగా చెప్పండి, పేర్ని నాని గురించి ఏమంటారు అయితే లాస్ట్ కి మీరు ఈ విషయంలో? పేర్ని నాని అక్షరాల బందర్ పిచ్చోడు, తను ఏ పని చేయలేని అసమర్థుడు. తన 5 సంవత్సరాల్లో ఏ పని చేయలేని అసమర్థుడు.